51 శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠం ఏమిటంటే అమర్నాథ్ శక్తిపీఠం. హిమాలయాల మధ్య మంచుతో కప్పబడి ఉన్న పవిత్ర గుహ, అదే అమర్నాథ్ శక్తిపీఠం. ఇక్కడ దేవుడు స్వయంగా ఉన్నారని విశ్వాసం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన స్థలాలలో ఈ ఆలయం ఒకటి. సతీదేవి తన ప్రాణాలను అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమి మీద 51 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా మారింది. అమర్నాథ్ శక్తిపీఠంలో సతీదేవి యొక్క గొంతు భాగం అంటే త్రోట్ పడ్డదని చెబుతారు. అందుకే ఈ స్థలంలో శివుడు మరియు శక్తి సమానంగా పూజింపబడతారు. ఇక్కడ అమ్మవారిని మహామాయాదేవి, భైరవుడిని త్రిసంధ్యేశ్వరుడిగా పూజిస్తారు. అమర్నాథ్ ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ నుండి సుమారు 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహ ప్రతి సంవత్సరం హిమాలయాల్లో మంచు కరుగుతున్న సమయంలో మాత్రమే దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న మంచుతో ఏర్పడే శివలింగం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం సహజంగా మంచు కట్టుకుపోయి శివలింగం ఆకారంలో ఏర్పడుతుంది. అది అమ్మవారి ఆధ్యాత్మిక శక్తి ప్రతీకగా భావించబడుతుంది. ఈ అద్భుతం శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది. భక్తులు చెబుతారు, అమర్నాథ్ గుహలోకి ప్రవేశించిన వారికి పాపాలు నశిస్తాయని, జీవితంలో ముక్తి కలుగుతుందని. ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర సమయంలో వేలాది మంది భక్తులు ఈ ప్రమాదకరమైన మార్గాన్ని దాటుకొని గుహలోకి చేరుతారు. అది ఒక దైవానుభూతి క్షణం. అమర్నాథ్ శక్తిపీఠం అంటే మంచులోను మండే భక్తి జ్వాల. ఇది కేవలం ఒక ఆలయం కాదు, శివశక్తుల సమ్మేళనానికి నిదర్శనం. సతీదేవి గొంతు భాగం పడ్డ ఈ పవిత్ర స్థలం భక్తుల హృదయాలలో ఎప్పటికీ అమరంగా నిలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.